శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారములు. శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి 16 అవతారములని చెప్పబడినది. అయితే ఆయన తన పరతత్వంలో నిత్య భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించాలని మనం గమనించాలి. వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ దత్తపురాణంలో వర్ణించారు. దాని సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తాను. యోగిరాజు అద్వయానంద రూపాయ యోగమాయ ధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత అత్ర్యాదులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమని అత్రి అనసూయలను ఆజ్ఞాపించాడు. ఆ ఋషి దంపతులు రోక్ష పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటి జామున మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడు. ఈనాడు యోగిరాజును 3 అర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయ నైవేద్యమిచ్చి యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానము చేయాలి. రెండవ వారు అత్రివరదుడు. అత్రి వాతాసీనుడై ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఒంటి కాలుపై యోగిరాజును ధ్యానించాడు. యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం ఆయన శిరస్సు నుండి వెడలిన యోగాన్ని ముల్లోకాలను తపింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణవేడారు. ముమ్మూర్తులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొల్పారు. ఆయన ముమ్మూర్తులను పూజించి నేను ఒక్కరిని ధ్యానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమి అన్నారు. నీవు ధ్యానించిన అద్వితీయులని రూపాలమే మేము, ముగ్గురము ఒక్కటే. సృష్టి ఆది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమ్మూర్తులుగా వెలిశాము. నీవు ముందు చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు. అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు శుద్ధ స్ఫటిక దీప్తి గల యోగాదేశకరుడుగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు. ఇది ఒక కార్తీక బహుళ పౌర్ణమి రోహిణీ నక్షత్రయుక్త గురువారము నాడు జరిగింది. మొదటి యామున మొదటి గడియ ధ్యానం. మాలా కమండలధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగళే ఢమరూ త్రిశూలే యస్తశవర్ధకరయో శుభశంఖ చక్రే ధ్యాయేత్తమత్రివరదం భుజషట్కయుక్తం. ఈయన దేహంలోని కుడి పార్శ్వము గురువు, ఎడమ పార్శ్వము భగవంతుడు. కుడి చేతిలో మంత్రాలకు ఆధారమైన ఆకారాది క్షకారాంత వర్ణాలు గల 52 పూసల జపమాల. ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి. ఇవి మంతాధికారులైన భక్తుల కోసం. డమరులో శృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల కోసమున్నాయి. పై చేతిలోని చక్రము ఉత్తమాధికారులకు సత్వరం బంధ విచ్ఛేదము చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపునున్నవి. ఇది మోక్షప్రదమైన గురుతత్వం. ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కలిగిన కలశమున్నది. జీవుల కన్నపానాదులు ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉన్నది. మరొక చేతిలోని త్రిశూలముల కొసలు ఆచార వ్యవహార ప్రాయచిత్తాలు ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి. సృష్టికి స్థిమితమిస్తాయి. మరొక చేతిలోని శంఖం నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వని అపూర్వ నిత్య పరిసాంఖ్య విధులను సూచిస్తుంది. ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది. సృష్టి పాలన జరుగుతుంది. ఇది భగవత్ తత్వం. 3 అర్ఘ్యాదులతో పూజ వస్తువులతో పూజించి
అరటి పండ్లు నైవేద్యమిచ్చి ఆ రోజున స్తోత్రము లీలా శ్రవణాలతో గడపాలి. శ్రీ దత్తాత్రేయుడు. దత్తాత్రేయం శివం శాంతమింద్రనేల నిభం ప్రభుం ఆత్మ మాయారతం దేవమవబోధోతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజోటధరం విభుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు. నీ వంటి కొడుకు కావాలని అన్నాడు ఋషి. మాట ఇచ్చాను కదా అని తనంతవాడు లేనందువల్ల తనను తానే దత్తం చేసుకున్నాడు భగవంతుడు. ఈరోజు శుక్రవారం, కార్తీక బహుళ విధియ మృగశిర నక్షత్రం మొదటి జామున మొదటి గంట. ఆయనయే జ్ఞాననిధి, యోగి, జనవల్లభుడు, జగద్గురువు. ఆయనకా దంపతులు ప్రణమిల్లి తమ గర్భ జనితుడైన బిడ్డ కావాలని సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు. అందుకని అత్రివరదుడు నిలిచాడు. దత్తాత్రేయునికి మూడర్ఘ్యాల పూజ, చెరకు నివేదనాదాలు చేయాలి. 4. కాలాగ్ని శమనుడు. శ్లోకం. జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అత్రి నుండి జనించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగింది. తెరచిన ఋషి కన్నుల నుండి దివ్యకాంతి వెడలి ఋతుస్నాత అయిన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది. అది మార్గశిర మాసం పూర్వార్ధంలోని సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాలను 9 మాసాలని తలచి మార్గశిర పౌర్ణిమ బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు. సకల సృష్టి పులకించింది. జగత్ప్రభువుడు చంద్రదత్త దుర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్తాత్మకుడైన బిడ్డడిని చూచి వారు పొంగిపోయారు. అనసూయ స్తన్యపానంతోనూ జలక్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోషపెట్టాడు. మార్గశిర పౌర్ణమి నాడు 3 అర్ఘ్యాల పూజ, పంచామృత నివేదన, బ్రాహ్మణుల భోజనం విధి. 5వ వారు యోగిజన వల్లభుడు. యోగ విజ్ఞనాదాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. కాలాగ్ని శమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్యరూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు. నాకు జన్మ, కర్మ, గుణ, రూప, మాయ నాశాలు లేవు. సర్వాప్తిని ఈ మూర్తిని ధ్యానించి ధరించండి అన్నాడాయన. నాడు మార్గశిర పున్నమి గురువారము మధ్యాహ్నము. ఆనాడు అర్ఘ్యం, ముత్యాలు, పంచభక్షాలు సమర్పించి ఓం యోగిజన వల్లభాయ నమః అని జపం చేయాలి.